మంచినీళ్ళు డివిజన్ మంచినీళ్ళు ఇవ్వాలే మాకు నీళ్లు ఇవ్వాలి అని ఒక్క తీరుగా బిందెలతోని ధర్నా ఎత్తున్నరుల్లో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 26వ డివిజన్లుండే లక్ష్మీపురం జనాలుల్లా ఇలా డివిజన్ కు మిషన్ భగీరథ నీళ్లు అత్తలేవట. చెప్పి నోరు పోయిందట గాని అధికారులు లీడర్లు వట్టించుకున్న పాపాన పోతలేరట. ఇక సీఎం రేవంత్ అన్న కండ్లె పడేటట్టు వరంగల్ మున్సిపాలిటీ ఆఫీస్ ముంగట నిరసన చేసి తెలిసేటట్టు చేసిండ్రు. నల్లలు రాక గత 2 సంవత్సరాల నుండి నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాము. ఎవరు కూడా పట్టించుకుంటలేరు. మాకు నల్లలు అత్తలేవని కార్పొరేటర్కు మన మంత్రి సురేఖకు అందరికీ చెప్తూనే ఉన్నాం. ఎవరు పట్టించుకుంటలేరు. మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చి చెప్పినాము, ఎవరు పట్టించుకుంటలేరు. మాకు నల్లలు వచ్చేటట్టు చేయమని పెద్దలందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏ నల్లకాడి చేయడం ఎవరొక బిందె పెట్టలేదు. ఈ ట్యాంక్ వస్తుంది, అది 4 రోజులకు ఒకసారి వారానికి ఒకసారి వస్తుంది. ఆ నీళ్ళు వచ్చి సరిపోతలేము. మాకు ఇంట్లో నల్లలు వస్తే అది వేరు ఉంటుంది. ఈ బయట నెలలకు అడిగిపోతే ఏం సరిపోతలేకపోతే పొద్దున లెక్క పనులు చేసుకోవాలి. కూలి పనులు చేసుకొని బతికేటోళ్ళు మేము. ఈ నీళ్ళకి ఇబ్బంది పడుకుంటూ అటు పనులకు పోవాలంటే చాలా కష్టమవుతుంది. ఈ నీళ్ళ గురించి పట్టించుకోమని పెద్దలను మన కమిషనర్ గారిని మంత్రి సురేఖను కోరుకుంటున్నాం. ఏదో విధంగా నల్లలు వచ్చేటట్టు మాకు చేయాలి. కేసీఆర్ నల్లలు ఉన్నారా? నల్లలు లేదు, ఏ నల్లలు లేదు. 2 ఏళ్లకెంచి తాగునీళ్లు రాకున్నా ఓపికతోనున్నారట పాపం. అగత్తయ్ నీళ్లు ఇస్తారని ట్యాంకర్లతోని బిందెలతోని తెచ్చుకొని సాలిచ్చుకున్నారట. కనీసం తాగేతందుకన్నా నీళ్ళిచ్చి పుణ్యం కట్టుకొనరని ఒక్క తీరుగా అడగబట్టిండ్రు అక్కలు. వాడకట్టోళ్ళు బిందెలతోని ధర్నాలు చేసేది చూసి కేసీఆర్ సారు ఎప్పుడో చెప్పిండని అన్నట్టే అన్ని జరుగుతున్నాయని బీఆర్ఎస్ వాళ్ళు అధికార పక్షాన్ని ఎడ్డించుకుంటా వీడియోలోని తిప్పబట్టిండ్రు. కాంగ్రెస్ జమానాల నీళ్లకు గోసే అనుకుంటా సూటిపోటి మాటలతోని ఎత్తేయబట్టిండ్రు ప్రతిపక్షపు లీడర్లు. మంచినీళ్ళు 22 డివిజన్ మంచినీళ్ళు